హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో లాస్ట్ పార్ట్ లో 3 లుక్స్ చూసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ 3 లుక్స్ చూపిస్తున్నా అనమాట. యాక్చువల్ గా 2 పార్ట్స్ లోనే చేద్దాము అనుకున్నా కానీ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి 3 పార్ట్స్ లాగా చేస్తున్నా. సో ఈ పార్ట్ లో వచ్చేసి ఫస్ట్ కలర్ ఏమో పింక్, నెక్స్ట్ ఏమో వైట్ అండ్ దాని తర్వాత గ్రీన్ అనమాట. సో ఈ పార్ట్ లో ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ అనమాట. ఇదేంటంటే 2 పింక్స్ కలిసి ఉన్నాయి, లైట్ పింక్ అండ్ డార్క్ పింక్. ఇది పట్టు చీర కాదు, ఫ్యాన్సీ చీరనే. అంటే ఆర్గాన్జా వచ్చిందనమాట. ఇదంతా సాఫ్ట్ ఆర్గాన్జా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చింది. ప్లెయిన్ గా ప్రిన్సెస్ కట్ లో కుట్టించుకున్నా. అండ్ హ్యాండ్స్ ఏమో ఇలా పెట్టించుకున్నా అనమాట సింపుల్ గా. బ్యాక్ ఏమో ఇట్లా. సో దీనికి సెట్ అయ్యేలాగానే జ్యువెలరీ కూడా సెట్ చేసిన. ఫస్ట్ జ్యువెలరీకి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నెక్లెస్ కోసం అని గోల్డ్ లుక్ లోనే ఇది తీసుకున్నా అనమాట. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇట్లా వస్తుంది నెక్ కి. నెక్స్ట్ లాంగ్ హారం వచ్చేసి నా దగ్గర ఉన్న కాసుల పేరునే తీసుకున్నా. నెక్స్ట్ ఏమో బ్యాంగిల్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. మొత్తం పింక్ కలర్ లో బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి. సో దీనికి వడ్డానం ఇదే అన్నమాట. సో లుక్ ఎలా వచ్చిందో చూసేసేయండి. ఈ శారీకి జ్యువెలరీ సెట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. ఫస్ట్ అయితే నేను కుందన్ నెక్లెస్ తోటి స్టార్ట్ చేసిన, బట్ చూడడానికి కొంచెం ఆడ్ గా కనిపించింది. అందుకే లాస్ట్ కి మళ్ళీ గోల్డ్ జ్యువెలరీకే వెళ్ళిపోయినా అనమాట. కుందన్ నెక్లెస్ తోటి స్టైల్ చేసిన ఈ అవుట్ఫిట్ ని షార్ట్స్ లో నేను పోస్ట్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ వాచ్. ఈ నవరాత్రి లుక్స్ లో ఈచ్ కలర్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటది కదా, అలానే పింక్ కలర్ కి కూడా దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఒక కంపాషన్ తోటి ఉండడం, లవ్ ఇంకా ఎఫెక్షన్ ని సిగ్నిఫై చేస్తది అన్నమాట. అందుకేనేమో గర్ల్స్ కి పింక్ అంటే ఇష్టము. వీఆర్ సో లవబుల్. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. ఈ లుక్ కి వచ్చేసరికి ఇంకా పింక్ కలర్ ఎంత బాగా అనిపిస్తుంది కదా, చాలా నీట్ అండ్ క్లీన్ గా అనిపించింది నాకైతే. ఆఫ్టర్ ఆల్ అంత కష్టపడితే మంచి అవుట్పుటే వచ్చింది అనమాట. సో ఫస్ట్ లుక్ చూసేసారు కదా, ఎలా అనిపించింది. ఇప్పుడు మన సెకండ్ లుక్ వెళ్ళిపోదాము. సెకండ్ లుక్ వైట్ శారీ, వైట్ కి పింక్ కలర్ బార్డర్ అనమాట. శారీ వచ్చి ఇలా వచ్చింది అనమాట. మొత్తం వైట్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ దీనికోసమే అని చెప్పి నా దగ్గర ఉన్న పింక్ కలర్ బ్లౌజ్ ని సెట్ చేసిన అనమాట. ఈ బ్లౌజ్ చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటది. బ్యాక్ నెక్ ఏమో ఇలా ఉంది. అండ్ హ్యాండ్స్ కి మొత్తం ఆల్ ఓవర్ గా మగం వర్క్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా ప్రిటీగా కనిపిస్తుంది. అండ్ ఈ శారీకి ఇది చాలా బాగా కుదిరింది ఇలా. సో దీనికి గోల్డ్ జ్యువెలరీ అంటే బాగుండదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న డైమండ్ జ్యువెలరీని పేర్ చేసిన అనమాట. ఫస్ట్ ఇయర్ రింగ్స్ కి వచ్చేసరికి ఇవన్నమాట. నెక్లెస్ కి వచ్చేసరికి ఎంత గ్రాండ్ లుక్ ఉంటది అంటే, ఈ ఒక్క నెక్లెస్ వేసుకుంటే చాలు మొత్తం మన లుక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మొత్తం కవర్ చేస్తుంది అనమాట ఈ ఒక్క నెక్లెస్. 5 లేయర్స్ లో ఉంది. రాణి స్టైల్ అంటారు కదా, ఇది అట్లా వచ్చింది అన్నమాట. ఈ వైట్ శారీకి ఈ నెక్లెస్ చాలా బాగా కుదిరింది. సో దీనికి సెట్ గానే వడ్డానం కూడా అన్నమాట. సో వడ్డానం ఇట్లా వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ బ్యాంగిల్స్ కి వచ్చేసరికి పింక్ కలర్ లో సెట్ చేసిన అన్నమాట. కాంట్రాస్ట్ లో ఇలా సింపుల్ గా మంచిగా క్యూట్ గా ఉన్నాయి. సో ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూసేసేయండి. ఈ శారీకి వచ్చేసి జ్యువెలరీయే హైలైట్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి జ్యువెలరీ అయితే. అండ్ దీనికి చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎవరికైనా వైట్ కలర్ ని చూడంగానే ఫస్ట్ గుర్తొచ్చేది పీస్ అని, అంటే శాంతి అని. సో వైట్ కలర్ ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే పీస్ అన్నమాట. అండ్ నాకు ఈ అవుట్ఫిట్ లో ఆ పీస్ కనిపిస్తుంది అన్నమాట. ఎంత ఏమైనా సరే వైట్ కి వచ్చే ఆ లుక్కే వేరు. అండ్ వైట్ ని చూడంగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అండ్ అవుట్ఫిట్ కి వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ మెయిన్ గా ఆ నెక్లెస్, ఆ వడ్డానం చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ లుక్స్ అన్ని ఒక దాని మించి ఒకటి ఉన్నాయి. అసలు ఎలా అనిపించింది సెకండ్ లుక్? నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ దట్టు దీనికి సిల్వర్ జ్యువెలరీ చాలా బాగా సెట్ అయింది కదా.
2 లుక్స్ చూసేసారు గదా! ఇప్పుడు థర్డ్ లుక్‌కెళ్ళిపోదాం. గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ గదా అసలు. అండ్ అమ్మవారి కోసము అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ 2 కలర్‌లో ఉన్న శారీయే. సో, అలాంటి ఒక శారీని నేనివాళ తీసుకున్నా అనమాట. అండ్ నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇది ఇంత బాగా వస్తది అని జెప్పేసి. చాలా అంటే చాలా బావుంది. నేను తీసుకున్న గ్రీన్ శారీ ఇదనమాట. ఎంత బావుంది చూడండి. యాక్చువల్లీ ఈ శారీ నేను చాలా దగ్గర జూషినా. చాలా మంది గొనుక్కున్నారు. కానీ స్టిల్ నాకు చాలా నచ్చి ఇది తీసుకున్నా అనమాట ఈ శారీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గుందిది. అండ్ దీని బ్లౌజ్ గూడా మగ్గం వర్క్ గాకుండా నార్మల్‌గా వచ్చింది. ఇట్లా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గుంది. ఇట్లాంటి శారీస్‌కి గోల్డ్ జ్యువెల్లరీ కంటే ఇంకే జ్యువెల్లరీ గూడా సెట్ కాదనిపిచ్చింది. అందుకే నేను గోల్డ్ లుక్‌లోనే దీన్ని మొత్తం స్టైల్ జేషినా అనమాట. సో, షార్ట్ నెక్లెస్ వచ్చేసి ఇలా ఉంది. దీనికి సెట్ అయ్యేలాగానే లాంగ్ చైన్ గూడా తీసుకున్నా. ఇదే అన్నమాట లాంగ్ చైన్. ఎంత బ్యూటిఫుల్ ఉంది జూడండి. చాలా అంటే చాలా బాగా అండ్ నీట్ అండ్ క్లీన్‌గా వచ్చింది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది ఈ లుక్. జస్ట్ లైక్ అమ్మవారు లాగానే అనిపిచ్చింది. అండ్ దీనికి హైలైట్ బ్యాంగిల్స్ అన్నమాట. సారీ బ్యాంగిల్స్ కంటే ముందు మనము ఇయర్ రింగ్స్ జూసేసుకుందాము. ఇయర్ రింగ్స్ గూడా మొత్తం గోల్డ్‌లోనే సెట్ జేషినా. ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్. సో, దీనికి హైలైట్ బ్యాంగిల్స్ అని జెప్పినా గదా! నాకైతే ఫుల్ అంటే ఫుల్ బాగా అనిపించినాయి ఈ బ్యాంగిల్స్. అండ్ బ్యాంగిల్స్‌కి ఇట్లా రావడానికి గూడా రీజన్ ఏంటి అంటే మధ్యలో ఉన్న ఈ బ్యాంగిల్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నది. నాకైతే చాలా నచ్చేసింది. అండ్ దీనికి మన దగ్గరున్న వడ్డానమే సెట్ జేషినా అన్నమాట. ఇది. సో, లుక్ జూసేసేయండి ఎలా వచ్చిందో. ఇప్పటిదాకా జూషిన లుక్స్ అన్నీ ఒకలాగా అంటే, ఇదొక్కటి ఇంకొకలాగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా చేసిన ఏవి గూడా నాకు ఆ అమ్మవారి ఫీలింగ్ లాగా అనిపియలేదు. కానీ ఈ ఔట్‌ఫిట్ వేసుకోగానే నాకైతే సేమ్ అమ్మవారి లాగానే అనిపిచ్చింది. ఎంతైనా గ్రీన్ అండ్ రెడ్ కలర్ చూడగానే అమ్మవారే గుర్తొస్తారు గదా! గ్రీన్ కలర్ ఒక సిగ్నిఫికెన్స్‌కొచ్చేస్తే మన చుట్టూ ఉన్న నేచర్ మొత్తం గ్రీన్ కలర్‌లోనే ఉంటది. సో, గ్రీన్ రిప్రజెంట్స్ గ్రోత్ అండ్ ఫెర్టిలిటీ అన్నమాట. ఇంకా లుక్‌కి వచ్చేస్తే నాకైతే చాలా నచ్చేసింది. నేనేంటి అన్ని లుక్స్‌కి బాగా నచ్చేసింది అంటున్నాను అనుకోకండి. నిజంగానే బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ ఇవన్నీ లుక్స్‌లో నాకేమర్థమైంది అంటే, నాకు అన్ని టైప్ ఆఫ్ జ్యువెల్లరీస్‌లో కంటే గోల్డ్ జ్యువెల్లరీయే నాకు చాలా సెట్ అయింది అన్నమాట. గోల్డ్ జ్యువెల్లరీలో ఏ లుక్ జేషినా గానీ బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నా. అండ్ ఇవన్నీ లుక్స్ చేస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ అమ్మవారి ఆశీస్సుల్లాగా అనిపిస్తున్నదన్నమాట. ఈ 3 లుక్స్ చూసేసారు గదా! మీకే లుక్ నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేసి చెప్పేసేయండి. అండ్ డూ వాచ్ ఫస్ట్ పార్ట్ గూడా. ఫస్ట్ పార్ట్‌లో నాకు ఫేవరెట్ అయింది అయితే బ్లూ కలర్ ఔట్‌ఫిట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగొచ్చింది. తప్పకుండా వాచ్ జేయండి. అంటిల్ దెన్ సీ యూ టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!